వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు దత్తాత్రేయుని జయంతి జరుపుకుంటూ ఉంటాం కదా. అసలు మనకి ఈ దత్త జయంతి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు మనం ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి అండ్ దానివల్ల కలిగే మనకి ప్రయోజనాలు ఏంటి అనేది మీరు ఈరోజు వివరించగలరు మాకు? తప్పకుండానమ్మా. మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతిని జరుపుకునే ఆచారము మనకు ఈ యొక్క హిందూ సనాతన సంప్రదాయంలో ఉందమ్మా. అయితే ప్రతి పౌర్ణమి కూడాను గురు పౌర్ణమి. కానీ మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున దత్తాత్రేయుని యొక్క ఉత్పత్తి జరిగింది. తదనంతరమైనటువంటి రోజున దత్త జయంతిగా జరుపుకోవడం ఆచారంలో యుగ యుగాల నుంచి వస్తూ ఉన్నది. ఈనాటి వాడు కాదు కదమ్మా దత్తాత్రేయుడు. యుగాల కిందని వాడు, ఎన్నో యుగాల కిందటి వాడో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు ఉండేటువంటి 30 రోజులని యమదంష్ట్రలు అని అంటారు. అంటే యముడు కోరలు చాచుకొని కూర్చుంటాడట. అంటే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా మనుష్యుల మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తదనంతరం తీసుకున్న భోజనం తొందరగా జీర్ణం కాకపోవడం, అది అసిడిటీగా మారి మరణాలకి దారి తీయడం, ఇవన్నీ జరుగుతుంటుంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజున ఏ విధంగానైతే కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తామో, కార్తీక పౌర్ణమి నుంచి మొదలుకొని మార్గశిర పౌర్ణమి వరకు కూడాను యమదీపం అనేటువంటిది పెట్టుకునే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉంది. యమదీపం కేవలం మనం ఈ యొక్క ధన్తేరస్ నుంచి బలిపాడ్యం వరకు, భగిని హస్త భోజనం వరకు కాకుండా ఈ కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమదీపాన్ని పెడతారు. ఈ మార్గశిర పౌర్ణమి నాడు కూడా దీపదానము చేస్తే నరకలోక బాధ నివృత్తి అవుతుంది అని చెప్పి మనకు శాస్త్రం. అట్లాగే అగ్ని పురాణాన్ని గనక దేవాలయంలో కానీ, బ్రాహ్మణుడికి కానీ, జ్ఞానం పెంచుకోవాలనుకునేటువంటి వ్యక్తులకి కానీ, ఎవరికైనా అగ్ని పురాణాన్ని గనక ఈ మార్గశిర పౌర్ణమి రోజున దానం చేస్తే సర్వక్రత్త ఫలములు దక్కుతాయి. అంటే మనము మన జీవితంలో అభివృద్ధి కోసం, పుణ్యం సంపాదించుకోవడం కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు, హోమాలు ఇవన్నీ చేసి ఉంటాం. కానీ కలియుగం కదా, మన మనసు ఒక చోట స్థిరంగా ఉండదు కదా. ఏ పని చేసినా ఇంకొక చోట మనసు ఉంటుంది. తద్వారా ఆ పని సంబంధించినటువంటి 100% ఫలితాన్ని మనం పొందలేం. 60-70% మాత్రమే వస్తాం. మిగతా 30% మనకు రాదు. కానీ అగ్ని పురాణాన్ని ఈ మార్గశిర పౌర్ణమి రోజునగా, దత్త జయంతి రోజున ఎవరైతే దానం అనురుస్తారో వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం మొత్తంలో కూడా చేసినటువంటి అన్ని పుణ్యకార్యాల పుణ్య ఫలితం 100% లభించి తీరుతుంది. ఇది అయితే దత్త జయంతి రోజున విశేషంగా దత్తుని యొక్క ఉత్పత్తి, పుట్టుక గురించి తెలుసుకుంటే ఆ యొక్క ధన్యము, మా మానవుడు ధన్యజీవి అవుతాడు. పూర్వము నారదుల వారు విష్ణు భగవాన్ని ఎన్నో విధాలుగా భక్తితో కొలిచినటువంటి కారణం చేత విష్ణు భగవానుడు అనుగ్రహించి, నారద ఏం వరం కావాలి కోరుకోనంటే, నాకు నీ యొక్క సత్వరూపాన్ని చూడాలని ఉంది స్వామి అని చెప్పగా అనుగ్రహిస్తాడు. భూలోకంలో జరుగుతుంది ఈ యొక్క సంబంధించినటువంటి వర ఫలితము అని అంటాడు. అంతటా భూలోకానికి పయనం అవుతాడు నారదుడు. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళతాడు? అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వెళతాడమ్మా. ఆ సమయంలో అత్రి మహాముని ఉండడు. అయినా నారదుల వారు అంతటి వారు వచ్చారని చెప్పి అత్రి ముని భార్య అయినటువంటి మహాపతివ్రత మహా ఇల్లాలు అనసూయాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు, సత్కార్యాలు చేసి చక్కగా భోజన తాంబూలాదులు ఇచ్చి సత్కరించి, వస్త్రములు ఇచ్చి సత్కరించి పంపించి వేస్తుంది. ఆమె యొక్క పతివ్రత మహత్యమును తెలుసుకున్నటువంటి నారద భగవానుల వారు ముందుగా వైకుంఠానికి వెళతాడు. వెళ్ళి అమ్మవారితో కూడి ఉన్నటువంటి ఈ నారాయణుడి దగ్గరికి వచ్చిన తర్వాత నారాయణునికి అత్రి మహాముని అనసూయ భార్య యొక్క పాతివ్రత్య మహత్యాన్ని చెబుతూ ఉంటే, ఎంతైనా ఆడవాళ్ళు కదా, సాటి ఆడవాళ్ళని పొగుడుతుంటే అసూయ ఉంటుంది ఎక్కడైనా కానీ. కాబట్టి లక్ష్మీ అమ్మవారు అసూయ చెంది ఈ యొక్క విషయాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం నా భర్తను పంపిస్తాను నారద, తెలుసుకోవడం కోసం అని అంటాడు. ఇంతటా ఊరుకున్నారా నారద మహాముల వారు? కైలాసానికి వెళ్ళారు.
పార్వతి ముందరనే ఆమె పాతివ్రత్యాన్ని గురించి చెప్పగా పార్వతి కూడా లక్ష్మీ అమ్మవారి లాగానే నా భర్తను పరీక్షింపడానికి కోసమే పంపిస్తాను అంటుంది. అలాగే బ్రహ్మలోకానికి వెళ్ళగా సావిత్రి ముందర కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పగా సావిత్రి కూడా నా భర్తని పంపిస్తానని చెప్పగా త్రిమూర్తులు ఇద్దరు కూడా భార్య మాటలు కాదనలేక ముగ్గురు పైనమై అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. చేరుకొని ఒక బ్రాహ్మణుని యొక్క వేషంలో వెళతారు. అందరూ కూడా వెళ్ళి భిక్ష అడుగుతారు. అంతటా అత్రి మహాముని సాధారణంగా ఆహ్వానించి ఏం కావాలంటే మాకు భిక్ష పెట్టండి, కానీ వడ్డించేటువంటి స్త్రీ వివస్త్రగా ఉండి మాకు వడ్డించాలి అని ఈమె పాతివ్రత్యని పరీక్షించడం కోసం ఈ మాట అన్నారు. అయితే సాధారణంగా బ్రాహ్మణులు ఎవరు ఇటువంటి కోరిక కోరరు కదా, భిక్ష స్వీకరిస్తారు, వెళతారు, ఆశీర్వదిస్తారు, వెళతారు. కానీ వీళ్ళు ఇలా అడిగారంటే ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంది వీళ్ళలో అని చెప్పి తాను దివ్య దృష్టితో చూస్తే వీళ్ళు వచ్చిన వాళ్ళు త్రిమూర్తులు అని తెలుస్తుంది. ఆ పిదప విషయాన్ని అనసూయాదేవికి చెప్తారు. చెప్పిన తర్వాత ఎలా స్వామి మరి ఎలా ఈ యొక్క పరీక్ష నుంచి మనం బయటపడడం అంటే ఆమెకి ఒక మంత్రోదకం అనేటువంటిది ఇస్తాడు. ఆ యొక్క వడ్డించేటప్పుడు మంత్రోదకంతో వాళ్ళ మీద ప్రోక్షణ చేస్తుంది. వెంబడే పసిబాలులాగా మారిపోతారు. మారిపోయిన తదనంతరం ఆమె స్తన్యం ఇచ్చి చక్కగా వారిని పెంచుతుంది. ఊయల్లో చక్కగా ఊయల్లాడిస్తుంది. తరువాత ఈ యొక్క విషయాన్నంతా చూసినటువంటి నారద మహాముల వారు ముగ్గురికి చేరవేశాడు. మీ భర్తలు ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు, అసలు రూపం లేదనగా పరుగు పరుగున వచ్చి అత్రి మహాముని భార్య అయినటువంటి అనసూయాదేవిని వేణోళ్ళ వేడుకున్నారు. నా భర్తను మళ్ళీ నాకు తిరిగిప్పించమ్మా, తప్పైపోయింది, నిన్ను పరీక్షించాలని వచ్చాను, నువ్వు మహాపతివ్రతవి అని చెప్పి ముగ్గురు స్త్రీమూర్తులు అనగా లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు కూడా ఈ ముక్తకంఠంతో చెప్పగా అంతటా అత్రి మహాముని దగ్గర తీసుకున్న మళ్ళీ మంత్రోదకం చల్లగా త్రిమూర్తులు మళ్ళీ ప్రత్యక్షమవుతారు. ఆ తదనంతరం అప్పుడు ఈమె పాతివ్రత్యాన్ని మెచ్చినటువంటి త్రిమూర్తులు అత్రి మహాముని దంపతులకి వరమిస్తారు. ఏం కావాలన్నా కోరుకోనంటే మీరు మాకు పిల్లలుగా జన్మించండి చాలు అని అంటారు. అంతటా దైవ సంకల్పం కదా, విష్ణు యొక్క అంశగా దత్తాత్రేయుల వారు జన్మించారు. రుద్రుని అంశగా దూర్వాస మహాముని జన్మించాడు. బ్రహ్మ అంశగా చంద్రుడు జన్మించాడు. ఈ విధంగా త్రిమూర్తి అంశంతో ముగ్గురు జన్మించారు. ఈ విధంగా దత్తాత్రేయుని యొక్క అవతారము బుధవారము రోజున మాఘశుద్ధ చతుర్దశి రోజున కృత్తికా నక్షత్రంలో జన్మించడం జరిగింది. కాబట్టి కృత్తికా నక్షత్రం అనేది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు దత్తాత్రేయుడి యొక్క జన్మ నక్షత్రమే కృత్తికా నక్షత్రము. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ జయంతి రోజున కొన్ని పరిహారాలు గనక పాటించినట్లయితే సంపూర్ణముగా ఈ యొక్క దత్తుని అనుగ్రహం కలుగుతుంది. రెండు పరిహారాలు, ఒకటి సమయం ఉండి చేసుకోగలిగే పరిహారం తెలియచేస్తాను. బిజీ లైఫ్ లో ఉండి కనీసము భక్తిని ప్రదర్శించుకోవడం, చాటుకోవడం కోసమైనా ఉన్న కొద్ది సమయంలోనైనా కానీ ఆ గురు అనుగ్రహం, ఏ పని చేస్తే గురు అనుగ్రహం కలుగుతుందో, ఆ దత్తుని అనుగ్రహం కలుగుతుందో ఆ పరిహారాలు కూడా తెలియచేస్తాను. వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులకి మనవి, ఈ యొక్క దత్త జయంతి సందర్భంగా మహామహిమాన్విత కాశీక్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు డిసెంబర్ 15వ తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా కాశీక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో పర్ హెడ్ 1500 రూపాయలు పెట్టి నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏమా పరిహారాలు, ఈ దత్త జయంతి సందర్భంగా మనకు ఆదివారమే కలిసి వచ్చిందమ్మా. కాబట్టి అందరికీ సెలవు దినం. కాబట్టి అవకాశం ఉంటే సూర్యోదయ పూర్వమే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఔదుంబర వృక్షం మీకు దగ్గరలో ఉంటే ఔదుంబర వృక్షం లేదా రావి చెట్టు, అశ్వత్థ వృక్షం, ఈ 2 వృక్షముల కింద కూర్చొని తూర్పు వైపు ఫేస్ పెట్టి ఆ రోజంతా కూడా గురు చరిత్ర పారాయణం చేయాలి. ఉపవాసం ఉండి సాయంకాలం ఆ యొక్క శివాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ వెళ్ళి అర్చనాభిషేకాదులు జరిపించుకొని చంద్రుడిని, నక్షత్రాలని చూసి ఇంటికి వచ్చి భోజనం చేస్తే సరిపోతుంది. ఇది అవకాశం ఉండి సమయం ఉన్న అందరూ చేసుకోగలిగేటువంటి అద్భుతమైన పరిహారం. ఇక ఆ రోజున మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమం చేయవచ్చు. శనగలు, ఉడికించిన శనగల్ని పంచవచ్చు, చాలా విశేషం. లేదా శనగపిండితో చేసినటువంటి తీపి మిఠాయిలు, స్వీట్స్ ని పంచవచ్చు. ఇది అందరూ చేసుకోగలిగేటువంటిది. సామాన్యంగా ఎక్కువ సమయం లేదు, మాకంత బిజీ స్కెడ్యూల్ ఉంది అనుకున్న వాళ్ళు చిన్న పరిహారం ఒకటి చెబుతానమ్మా, అది చేసుకోవచ్చు. ఎటువంటి పరిహారం అంటే
నవగ్రహాల చుట్టూ స్నానం ఆచరించిన తర్వాత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈ నవగ్రహాల్లో ఉత్తరం వైపు ముఖం పెట్టి చూస్తున్నటువంటి గ్రహం ఏదంటే అది గురుగ్రహం. ఆ గురుగ్రహానికి ముందు రోజు నానబెట్టినటువంటి 108 శనగల దండమాలని ఆ గురుగ్రహానికి వేసి మేడి పూలతో కానీ లేకపోతే ఈ యొక్క సంబంధించినటువంటి పసుపు రంగు పుష్పాలతో ఆ గురుగ్రహానికి అర్చన చేయాలి. గురుగ్రహ అర్చన. తదనంతరం శనగపిండితో చేసినటువంటి స్వీట్ నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేయాలి. కానీ చాలా మంది చేసే తప్పేంటంటేనమ్మా, గురు పౌర్ణిమ అని అంటే, వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుణ్ణి శంకరాచార్యుల వారిని కొలవాల్సింది పోయి, ఈ యొక్క దత్త జయంతి అంటే అసలైన దత్తుడు వదిలిపెట్టి బాబాల ఆశ్రమాల చుట్టూ హారతులు భజనలు చేసుకుంటూ చేస్తున్నారు. నరకం. ఇది కలియుగం కదమ్మా. పుణ్యం ఊరికే వస్తుందా? ఇటువంటి చెత్త పనులు చేసుకుంటే పుణ్యం వస్తుందా? పాపమే వస్తుంది. కాబట్టి చాలా మంది చేసే తప్ప ఏంటంటే, మనుష్యులుగా పుట్టి మలమూత్ర విసర్జనలు చేసినటువంటి దేహము కలిగినటువంటి మానవులని బాబాలుగా గుర్తిస్తూ ఆ బాబాల ఆశ్రమాల చుట్టూ తిరిగి బాబాలకి పాదపూజలు చేసుకుంటూ బాబా మందిరాలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ విలువైనటువంటి సమయాన్ని అంతకు మించినటువంటి భక్తి అనుకుంటున్నారు. అది భక్తి కాదమ్మా, అది పిచ్చి. కాబట్టి అటువంటి భక్తి అసలైన స్వరూపం గురుస్వరూపం దత్తాత్రేయుడు ఉండగా మనకు అంశరూపంతో మనకేం సంబంధం అమ్మా? ఇప్పుడు మనకు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో పని కావాలంటే మనకు సూపరింటెండెంటే తెలుసు, డైరెక్టరే తెలుసు. పిఏతో మనకేం పని? మనం వెళితే మనకు డైరెక్టర్ మనకు పిలిచి మనం కూర్చోబెట్టి సత్కారం చేసి మన పని చేసి పెడతాడు. పిఏతో పెడితే పిఏని దాటినట్టు ఎన్ని డిపార్ట్మెంట్లు దాటుకుపోవాలి, ఎన్ని సెక్షన్లు దాటిపోవాలి. కాబట్టి అటువంటి పిఏతో సమానమైనటువంటి అంశాలని పక్కకు పెట్టి అసలైన దత్తాత్రేయ స్వరూపం మనకున్నాడు. ఈశ్వరుని కొలిచేవాళ్ళు దత్తాత్రేయ స్వరూపం గురు స్వరూపం కావాలనుకుంటే దక్షిణామూర్తి స్వరూపంలో ఈశ్వరుడు వెలిశాడు. విష్ణువుని కొలిచేవాళ్ళు గురుస్వరూపంగా భావించాలి అని అంటే హయగ్రీవుడి రూపంలో గురుస్వరూపం వెలిసింది. కాబట్టి ఆ రూపంలో శివుణ్ణి విష్ణువుని అమ్మవారిని సాక్షాత్తు అమ్మవారే, సకల విద్యా స్వరూపిణి ఆమెనే గురువుగా భావించి చేయవచ్చు. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి పనులను చేసుకుంటూ విలువైన సమయాన్ని పుణ్యాన్ని సంపాదించుకోకపోగా నరక కూపంలోకి నెట్టబడతాం ఇటువంటి అవైదికమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల. కాబట్టి ఏ శాస్త్రంలో ఏ పురాణంలో కూడా మనకు లేనటువంటి మనుషులని బాబాలని పాదపూజలు చేసుకుంటూ మందిరాల చుట్టూ తిరుగుకుంటూ చేయడం వల్ల మనకు ఏ పురాణంలో చెప్పబడలేదు. ఇవన్నీ కూడా అభూత కల్పనలకి మనం ఆజ్యం పోస్తున్నాం. కాబట్టి మనం ఎందుకు ఈ యొక్క కలియుగంలో మనకు పనులు కావట్లేవు అనంటే ఇటువంటి దైవం కాని అవైదికమైనటువంటి మనుషులని మనం ఆరాధించడం వల్లే. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు దత్త జయంతి రోజున దత్తుణ్ణి కానీ లేదా విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ్ళు ఉన్నాడు. అట్టి చెట్టు అనగా ఔదుంబర వృక్షంతోనే తయారు చేయబడింది. ఆ యొక్క ఔదుంబర వృక్షంతో తయారు చేయబడినటువంటి విగ్రహం పడం ఉన్నటువంటి బావిని ఒకసారి దర్శనం చేసుకుని ఆ నీటిని ప్రోక్షణ చేసుకుంటే చాలు. విష్ణు కంచిలో పెరుమాళ్ విగ్రహాన్ని దర్శించుకుంటే చాలు. లేదు మన ఇంటిలోనే ఔదుంబర చెట్టుతో ఔదుంబర కాండముతో తయారు చేయబడినటువంటి దత్తుని చిన్న విగ్రహాన్ని మనం పెట్టుకొని ప్రతి పౌర్ణమి రోజున గనక ఈ చెప్పిన విధానంగా పూజ గనక చేసుకుంటే సంవత్సరంలో మన సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చమ్మా. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.